నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. శివరాత్రి సందర్భంగా ములుగు జిల్లాలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సీతక్క. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జరిగిన చికెన్ మేళాలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. నీటి ఊట కారణంగా తమ ప్రభుత్వ హయాంలో సొరంగ పనులు సాగలేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. యాదగిరిగుట్ట మండలంలో శివరాత్రి పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిహిలా ఐలయ్య. రైట్, డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా రామప్పలోని భవానీ సహిత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద జాగరణ కార్యక్రమంలో మహిళలతో కలిసి బతుకమ్మ సాంస్కృతిక పండుగలకు మంత్రి సీతక్క నాట్యం చేశారు. చంపాపేట్ కర్మంఘాట్ చికెన్ షాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ చికెన్ అనేది ప్రోటీన్ అని, ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాలో వచ్చిన బర్డ్ ఫ్లూ గురించి చికెన్ తినకపోవడం సరైన నిర్ణయం కాదని, చికెన్ తినవలసిందిగా డాక్టర్స్ కూడా కోరుతున్నారన్నారు. చంపాపేట్ కర్మాన్ఘాట్ పరిసరాల్లో వందలాది మంది చికెన్ సెంటర్ ఓపెన్ చేసి జీవన ఉపాధి పొందుతున్నారని, మనమంతా వారికి సహకరించి గుడ్లు చికెన్ తినవలసిందిగా కోరారు. ప్లీజ్ లైన్ రావాలి, ఒక 10 నిమిషాలు అయితే క్లియర్ అయిపోతుంది. అనేది శరీరంలో ప్రోటీన్ తో కూడుకుంది. మటన్ కంటే చికెన్ అనేది డైజెషన్ అనేది కూడా అరుగుదలలో ఈజీగా అరిగేది, ప్రోటీన్ ఎక్కువ ఉండేది చికెన్ అని కార్యక్రమం తెలియజేస్తూ మరి వీరి ఉపాధి కోల్పోకుండా ప్రజలు. చంపాపేట్ కర్మన్ఘట్ చికెన్ సేలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్లో చికెన్ మేళా అనేది జరపడం జరుగుతుంది. నా పేరు మిద్దెల జితేందర్, నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిని. చికెన్ అనేది ఒక ప్రోటీన్తో కూడుకున్నటువంటి పదార్థము. దీన్ని భుజించే మరి శరీరంలో అనేక రకాలుగా శక్తిని వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇది అఫీషియల్గా ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు, కాబట్టి ఎవరి అపోహలు నమ్మకుండా చికెన్ని నిర్భయంగా భుజించవచ్చు. ఆరోగ్యానికి మంచిది. చికెన్ తినండి, గుడ్లు కూడా తినండి. ఆదివారం రోజులలో నేనైతే నిర్భయంగా రోజు తింటూనే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. మా ఇంట్లో చికెన్ అయితే ఉంటుంటుంది. కాబట్టి ఎవరు కూడా అపోహలు నమ్మకుండా వ్యాధి అయిన సెంటర్లో వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది ప్రజలందరిపై అని తెలియజేస్తూ, మరొకసారి వాళ్ళందరినీ ఇప్పుడు ఇది అవేర్నెస్ సదస్సు తీసుకొచ్చినందుకు వాళ్ళ అసోసియేషన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క చిన్న చెక్కను గుడ్లు. నీటి ఊట కారణంగానే తమ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలేదని, నీటిని బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు అయ్యేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామని, నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రల కారణంగానే SLBC ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందన్నారు. మేము స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి, నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన, ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన. ప్రతి నెల 1.5 కోటికి పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల, అంటే వాళ్ళు పెట్టే టెక్నాలజీ సరైనది కాదు. ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంతింతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శివంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకమైందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతోంది. దీంట్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉంటారు. మామూలు ఎలక్షన్స్లో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కానీ గ్రాడ్యుయేట్స్ అన్న తర్వాత తప్పకుండా చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాల్సిన కోరుతాను. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య కుటుంబ సమేతంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివయ్యకు అభిషేకం చేసి అనంతరం వీరభద్రస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరభద్రస్వామి భగవాన్ ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అస్య వీరభద్రస్వామి అనుగ్రహ ప్రసాదేన సంపూర్ణ మనోవాంఛా పరిసిద్ధిరస్తు శీఘ్రమే ఉన్నత మంత్రి పదవి ప్రాప్తిరస్తు శ్రీ వీరభద్రస్వామి సంపూర్ణ సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య మృత్యుముక్తకామ్య ఫలసిద్ధం మృత్యేమామృతాత్ తస్య శ్రీయజమానః గోత్రోభ్యాయ గోత్రోభ్యస్య గోత్రోభ్యస్య దీపయేనామదేస్య అనితానామదేస్య. జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సర్లీపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివరాత్రి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వర ఆలయం, హనుమాన్ వడలోని శివాలయం, అర్బన్ కాలనీలోని శివాలయం, వలిగొండ మండలం సంగం భీమలింగేశ్వర స్వామిని ఎమ్మెల్యే కొమ్ము అనిల్ కుమార్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय नमः शंकरवार्भदेभ्यः नमस्ते भगवनश्वेश्वराय महादेवाय ज्योतिलिंग स्वामी की ओम नमः शिवाय ओम नमः शिवाय भगवते रुद्राय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय भीमेश्वर स्वामी की भीमेश्वर स्वामी की भीमुनि स्थापिంచే శివలింగానికి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సెంటర్లలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి పరావిన్య పరిశీలించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 15.9% అయినట్లుగా తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ మనకి హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. 15 పోలింగ్ స్టేషన్స్ ఫర్ నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ 9 పోలింగ్ స్టేషన్స్ ఫర్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇప్పటి వరకు నల్గొండది ఆల్మోస్ట్ 15.9% పోలింగ్ యాజ్ ఆన్ 10 o'clock మనకి రిపోర్ట్ అయింది. వెర్ ఇస్ కమింగ్ టు
కరీంనగర్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆల్మోస్ట్ 8.5%, 9.5% అనేది మనకి నమోదైంది. ఇప్పుడే ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు 9:30 నుంచి రావడం స్టార్ట్ అయింది. సో ఎక్కడైతే క్రౌడింగ్ ఉందో అక్కడ అడిషనల్ కంపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అందరూ కూడా బిఫోర్ 4 o'clock వచ్చి ఓటు వేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 3:30 వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు వేయడానికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా కరీంనగర్ రిసెప్షన్ సెంటర్ కు బ్యాలెట్ బాక్స్లను తీసుకువెళ్లాలని సూచించారు. మన మెదక్ జిల్లాలో ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినది, అదేవిధంగా టీచర్స్కి సంబంధించినవి సుమారుగా 2 కలిపి 43 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 22 ఏమో గ్రాడ్యుయేట్స్కి, 21 ఏమో టీచర్స్కి. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లకు తగ్గట్టుగానే పబ్లిక్ నుంచి గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా ఎన్రోల్డ్ ఓటర్స్ టీచర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మనము 2 PM వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే 43% వరకు మనకి మంది 3 తర్వాత 3:30 తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా చాలామంది రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మనము ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, పోలింగ్ సిబ్బందికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. 4 o'clock మనం గేట్ బంద్ చేసేసినాక వాళ్ళందరికీ కూడా టోకెన్ సిస్టమ్ లాగా టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ వ్యక్తిది అయిపోయేంత వరకు కూడా పగడబందీగా మనం మొత్తం పోలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ కూడా సీలింగ్ చేసి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు నేను ఆర్సీపురం పోలింగ్లో 400 పోలింగ్ నెంబర్ 422లో ఓటు వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మోదీ పొందకుండా వాళ్ళు మోసం చేశారు. అందుకోసానికి 8 బస్సుల వాళ్ళకి గుర్తు చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలని చాలా సంతోషం వ్యక్తం చేశారు. 8 బస్సులో వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, అండగా నిలబడి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా 4 నెలల దాకా టైం ఉంది. వాళ్ళందరూ ఆడపడుచులైనా వీళ్ళందరూ శివరాత్రిగా జరుపుకోవడం జాగారంతో శివుని ఆజ్ఞ ఉంటే తీర్మాన కుదరదంటారు. శివుని ఆజ్ఞతో ఎటువంటి బంపర్ మెజారిటీతో గెలుస్తున్నామని మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీకాళహస్తీశ్వర పటిక శివలింగాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహం భక్త కన్నప్ప వంటి పామరులకు మోక్షం కల్పించిన దివ్యక్షేత్రమని, అందుచేతనే శ్రీకాళహస్తీశ్వర పటిక శివలింగాన్ని ఆరాధన చేయడం జరిగిందని పీఠ ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. క్రోధి నామ సంవత్సర మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క పటిక శివలింగం పంచదారతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ రోజున భోగి గణపతి పీఠంలో ఈ యొక్క జాగరణ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. శివ శతసహస్రనామ పారాయణతోటి ఈ తెల్లవార్లు కూడా ఈ యొక్క శివరాత్రి ఈ ఏడాది మొత్తంగా ఎటువంటి శుభాలు నోచుకోకపోయినా రాబోయేటువంటి విశ్వావసు నామ సంవత్సరం నుంచి కూడా శీఘ్రగతిన శుభాలు పొందేటువంటి అద్భుత అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఏడాదిలో శుభాలు పొంది ఉన్నటువంటి వారు విశ్వావసు నామ సంవత్సరం దగ్గర నుంచి మరలా ఎటువంటి అశుభ గడియలు ఎదురవ్వకుండా ఉండడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహ పాత్రులవుతారు. అందుచేతనే శివరాత్రి జాగరణ అనేటువంటిది చిత్తశుద్ధితోటి శివనామ స్మరణతో జరగాలనేటువంటి సత్సంకల్పంతో చేయాలని పెద్దలు చెప్తారు. భోగి గణపతి పీఠంలో ఆ నిర్వహణ జరుగుతూ ఉంది. ఓం నమస్తే.
ఫుట్పాత్ పై తల్లి ప్రక్కన నిద్రిస్తున్న పసిబాలుని దుండగులు ఎత్తుకెళ్లిన కేసులో సనత్ నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని 8 నెలల బాలుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఎర్లీ మార్నింగ్ దాని ప్రకారం ఏంటంటే గీత అనే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ రాధయ్య అతని ఇద్దరు వచ్చి మేము మా ఇంటి ముందు పేమెంట్ మీద పడుకొని ఉండగా వీళ్ళు ఫతేనగర్లో ఉంటారు, సనత్ నగర్ లిమిట్స్ ఫతేనగర్లో శివాలయం పక్కనే ఉంటారు. అక్కడ విపిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, దాని పక్కనే వీళ్ళు రోడ్ పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు. అక్కడ పడుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు. వాళ్ళ చిన్న బాబుతోటి 8 months బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళు నైట్ 3 o'clock టైంలో ఆ తండ్రి లేచి చూసేసరికి బాబు లేదు, బాబు మిస్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు. దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరం ఆ కేసుని సీరియస్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మీద నాకు ఆలోచన వచ్చింది, ఈ బాబుని తీసుకొని నేను పెంచుకుంటే ఎట్లా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంతో ఆ రోజు రాత్రి అరౌండ్ 1:30 ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్న సమయం చూసి ఆ బాబుని తీసుకొని పోయినాడు. ఇతను ప్లాన్డ్గా ముందే పాల డబ్బా కూడా కొని పెట్టుకున్నాడు. ఆ బాబుని తీసుకుపోయేటప్పుడు ఏం చేయాలి అని పాలు పట్టిస్తూ ఆ బాబుని తీసుకున్నాడు. ఆ బాబు కూడా ఏడవలేదు. అది కూడా చిన్న క్లూ దొరికింది మనకి. ఆ చిన్న క్లూ ప్రకారం ఆ దగ్గరలో ఒక పార్దీ ఏరియా ఆ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ క్లూ తోటి మనందరం చాలామందిని కనీసం ఒక 100-150 మందిని విచారించి అతని పోలికలో ఉన్న వ్యక్తులు ఎవరిని ఆరాధించి చివరికి అసలు నిందితుడిని మనం ఇంటిని గుర్తించడం జరిగింది. ఆ విధంగా కృషి చేసినందుకు మా పోలీసు సిబ్బందిని కూడా అభినందిస్తాం. ఎక్కడ సార్ పార్దీ ఎక్కడ? ఇది సనత్ నగర్ పోలీస్ లిమిట్స్ అక్కడ దగ్గర ఆ ఇన్సిడెంట్కి. వైద్యుడు సుమంత్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తులను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుని భార్య ప్లారా మరియా షాముల్ ఎయిర్ కానిస్టేబుల్ రాజును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిట్టు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీని షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 160 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన రంగంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. పేట రాఘవ, కూటిపూడి కళ్యాణి, కాటిసీన ప్రదర్శించారు. రంగంపేట హైస్కూల్కు చెందిన ఎం సత్యవేణి శిష్య బృందం నృత్యాభినయనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వారికి గ్రామ పెద్దలు జ్ఞాపికలు బహుకరించారు. సభాపూర్వకంగా హృదయ అభినందనలు తెలియకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలంలో మరి ఎక్కడికో పోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం, మరి ముఖ్యంగా మారుమోగినటువంటి ఈస్ట్ గోదావరి జిల్లా
కళలకు కామాక్షి కళలకు కామాక్షి అయిన రంగంపేట మండలంలో రంగవల్లులు దిద్దుకున్నటువంటి రంగంపేట మరి ఈరోజు చాలా మంది చిన్న పిల్లలు మరి ఇటువంటి కార్యక్రమం నేను జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఈ స్థాయిలో జిల్లా కాదు రాష్ట్రంలో కూడా మన పిల్లలతో పరిషత్కి వెళితే అంటే పోటీకి వెళితే తప్పనిసరిగా జయించుకొస్తాం అనేటువంటి నమ్మకం మనందరి మీద పిల్లలు ఉంచారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా సరస్వతి నాలిక మీద నాట్యం చేయాలని మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆయన అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో 3 రోజులు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, శానిటైజర్ వ్యవస్థ, మెడికల్ ఫెసిలిటీస్, క్యూ లైన్ ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ బైంసా సుధాకర్ యాదవ్ పర్యవేక్షించారు. ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించారని భక్తులు అభినందించారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం 2 గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి 6 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది. 6 గంటల నుంచి ధర్మదర్శనము క్యూ లైన్ మొదలయ్యింది. మరి ఈ క్యూ లైన్లో ఉదయం 4 చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతోటి మరి యొక్క టెంపుల్ నుంచి మా ఈవో గారు, మరి ఇక్కడ పంతులు గారు, మా పాలక మండలి అందరికీ ప్రతి ఒక్క భక్తులకి ఇచ్చేసి వారి దర్శన భాగ్యము తృప్తిగా జరగాలని కోరుకుంటున్నాం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ యాదవ్, పసుల నవీన్ ముద్రాజ్, సతీష్ కార్యకర్తలు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో తీగల పహాడ్ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు కమలాకర్ రావుపై స్థానిక ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఘటనపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని కమలాకర్ రావు సహా ఇతర బీజేపీ నాయకులను పరామర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీని ఎదుర్కోలేక అధికార కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకం సృష్టిస్తుందని మంచిర్యాల జిల్లా మాజీ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ ఆరోపించారు. గోడలు సృష్టించడం ద్వారా రిగ్గింగ్ పాల్పడడం లేదా ఎన్నికల నుంచి పోయేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణము పోలింగ్ కేంద్రం వద్ద ఇవాళ అక్కడ ఉన్న ఎస్ఐ సుగుణాకర్ బీజేపీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు గారిపై చేయి చేసుకున్నారు. దీన్ని ఏంది అని ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం ఎన్నో రోజుల నుంచి మంచిర్యాలలో వింటున్నాం. గత 14 నెలల నుంచి మన మంచిర్యాల దాడులు 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 అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు దాడులు అక్కడికి వచ్చిన గూండాలు ఎవరైతే రాళ్లతోటి దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ పోలీసులు ఏం చేశారు? ఇవాళ మళ్ళా కమలాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు. ఏమన్నా అడిగితే ప్రివెంటేటివ్ కింద అరెస్ట్ చేశారు. అంటే ఇది ఒక పక్కా వ్యూహం. ఎన్నికల సమయంలో బీజేపీ చేస్తున్నారు. మరి ఈ బ్యాచ్ అంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు పోలీసు వాళ్ళు? వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? వీళ్ళు ఇంకా మంచిర్యాలలో ఎందుకు రాత్రి దాడులకు పాల్పడుతున్నారు? ఈ గాంజాయి బ్యాచ్ అని నేను పోలీసులను అడుగుతున్నా. ఏది జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను పోలీసు వాళ్ళకి. ఒక్క నిమిషం ఆ వీడియో ఏంటి. కాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట శివాలయంలో 14 సంవత్సరాల మాల ధరించిన గోపి గురుస్వామి ఆధ్వర్యంలో శివస్వాములు 41 రోజుల మాలతో శివాలయంలోనే ఉండి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం ఈ రోజు 8 మంది గురుస్వాములకు ఇడిముడి కట్టి ప్రధాన అర్చకుల సమక్షంలో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారని మునుముందు ఇలాగే ఉండాలని గురుస్వామి అన్నారు. స్వామి మేము గత 45 రోజులు కఠోరంగా దీక్ష చేస్తున్నాము. నేలపై పడుకున్నాము. శివుని గొప్ప ప్రోద్బలంతోనే ఇక్కడ గత కృష్ణారెడ్డిపేట సంగమేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైన టెంపుల్ వాళ్ళు కమిటీ వాళ్ళు మా యొక్క ఇక్కడ ఉండడానికి నివాసం ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ అన్ని చూసుకున్నారు. ఇక్కడున్న పవిత్రమైన శివాలయంలో సంగమేశ్వర స్వామి దేవాలయంలో మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సంవత్సరాలవుతుంది. 45 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఈ రోజు విజయవాడతో శ్రీశైలం బయలుదేరుతున్నాము. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శివరాత్రి సందర్భంగా ములుగు జిల్లాలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సీతక్క. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జరిగిన చికెన్ మేళాలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. నీటి ఊట కారణంగా తమ ప్రభుత్వ హయాంలో సొరంగ పనులు సాగలేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. యాదగిరిగుట్ట మండలంలో శివరాత్రి పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిహిర్లా ఎలయ్య. సో ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.